అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడికి వెనుక చైనీస్ యాప్స్ ఉన్నట్టుగా గుర్తించారు భారత ఆర్మీ బలగాలు. పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక విషయాలు బయటపడ్డాయి. చైనీస్ యాప్ల సహాయంతోనే పహల్గామ్ ఉగ్రదాడి జరిగినట్టుగా ఆర్మీ బలగాలు గుర్తించాయి. చైనీస్ యాప్ల ద్వారా శాటిలైట్ ఫోన్ ని వినియోగించినట్టుగా అటు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ కనబడుతోంది కదా ఫోన్, ఆ ఫోనే చైనీస్ ఫోన్. సో అక్కడ పహల్గామ్ దాడిలో 26 మంది సివిలియన్స్ పైన చాలా దారుణంగా కాల్చి చంపేసిన ఘటనలో అక్కడ పాల్పడేటువంటి ఉగ్రవాదులు, ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు చైనీస్ శాటిలైట్ ఫోన్ని వినియోగించారట. ఆ ఫోన్ సహాయంతోనే వారంతా మాట్లాడారట. అంటే అటువంటి ఫోన్స్ డెఫినెట్గా మన ఇండియన్ కమ్యూనికేషన్ సిగ్నల్కి ట్రాప్ చేయలేం, వాటిని ఎట్టి పరిస్థితుల్లో గుర్తించలేం. అటువంటి ఒక సెపరేట్ సిస్టమ్ ఉన్నటువంటి శాటిలైట్ ఫోన్స్ని వారంతా వినియోగించినట్టు తెలుస్తుంది. ఇక్కడ కనిపించండి, ఈ దుర్మార్గులే, ఈ దరిద్రులే, ఈ దుష్టులే ఆ పహల్గామ్ దాడిలో దాడికి పాల్పడే వ్యక్తులు, కాల్పులకు పాల్పడే వ్యక్తులు. అయితే వీరే చైనీస్ శాటిలైట్ ఫోన్ వినియోగించారట. దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియన్ కమ్యూనికేషన్ సిస్టమ్ పసిగట్టడం కొంత కష్టంగా ఉంటుంది, సపరేట్ డివైస్ ఉంటుంది కాబట్టి. సో ఈ నేపథ్యంలో మరొక ఈ శాటిలైట్ ఫోన్ ఎవరి దగ్గర ఉంది, ఎవరితో కమ్యూనికేషన్లో పాల్గొన్నారు, ఎవరితో మాట్లాడారు, ఏం జరిగి ఉంటుంది అనేది కొంత ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా కూడా చైనీస్ యాప్స్ అండ్ డివైజెస్ వినియోగించడం అనేది అటు చైనా నుంచి కూడా వచ్చిన నేపథ్యం, చైనా కూడా సహకరించింది అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. టెర్రరిస్ట్ అటాక్లో చైనీస్ ఫోన్ ద్వారానే వారంతా కూడా కమ్యూనికేషన్ పాల్పడేట్టు తెలుస్తోంది. గతంలో కూడా చైనీస్ యాప్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాండ్. ఆ చైనీస్ యాప్లు కానివ్వండి, చైనీస్ సిస్టమ్స్ కానివ్వండి 2020 గాల్వాన్ క్లాషెస్లోనే బ్యాన్ చేయబడ్డాయి. అయినా కూడా ఇప్పటికీ ఇక్కడ వాడుతున్నారు. ఇంటెలిజెన్స్ సోర్సెస్ చెప్తున్న ప్రకారంగా అక్కడ చైనీస్ ఫోన్ ఒకటి దొరికినట్టు తెలుస్తోంది. ఈ బోత్ లైన్స్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. NIA ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది ఈ విషయం పైన. సో ప్రజెంట్ ఆ యువతల వైపుగా మాట్లాడిన వ్యక్తి ఎవరనేది మాత్రం కాస్త ఆసక్తి రేపుతోంది. సో ఎటువంటి టెక్నాలజీ ఉంటుంది ఇంట్లో చూస్తే కనుక లష్కర్ అండ్ జైష్ ఈ రెండు కూడా మాట్లాడుకునే విధంగానే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అన్నట్టు తెలుస్తోంది. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది మనం బేసిక్గా వాట్సాప్లో చూస్తూ ఉంటాం. అంటే మనం పంపించే వ్యక్తికి అటు రిసీవ్ అయ్యే వ్యక్తికి మధ్య చాలా గోప్యంగా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మధ్యలో ఎవరు కూడా దీన్ని హ్యాక్ చేయడానికి కానివ్వండి, దీని నుంచి తెలుసుకోవడం కానీ అవకాశం ఉండదని ఏ రకంగా అయితే మనం నమ్ముతూ ఉంటామో ఆ విధంగానే ఇటు చైనీస్ యాప్స్ ద్వారా చైనీస్ శాటిలైట్ ఫోన్ దీని ద్వారా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. సో దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం డిటెక్ట్ చేయడానికి కానివ్వండి, ఇంటర్సెప్ట్ చేయడానికి సాధ్యం అవ్వదు. సో ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఆ చైనీస్ శాటిలైట్ ఫోన్ లభించింది కాబట్టి ఎవరి ద్వారా ఈ సమాచారం ఎవరికి చేరింది, ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఎటువంటి సంభాషణలు జరిగాయి, ఇవన్నీ విషయాలను తెలుసుకోవడం కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతానికైతే అడ్వాన్స్ ఎన్క్రిప్షన్ సిస్టమ్ని అందులో వాడినట్టు తెలుస్తోంది. స్టెగనోగ్రఫీ, దీన్ని స్టెగనోగ్రఫీగా పిలువబడుతూ ఉంటుంది. అంటే హైడింగ్ మెసేజెస్ విత్ ఇన్ ఇన్కోషియస్ ఫైల్స్ లైక్ ఇమేజెస్ అండ్ వీడియోస్. సో స్టెగనోగ్రఫీగా దీన్ని చెప్పబడుతూ ఉంటారు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వినియోగించేటువంటి ఈ సిస్టమ్ ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్గా ఉంటుంది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాచారాన్ని బయటికి పొక్కే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం దాన్ని డీయాక్టివేట్ చేయడానికి, డీకోడ్ చేయడం కోసం ప్రస్తుతం ఒక నిఘా విభాగాన్ని భారత ఆర్మీ NIA ప్రస్తుతం దీన్ని డిప్లాయ్ చేసింది. ద శాటిలైట్ ఫోన్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ నాన్ టెర్రరిస్టల్ నెట్వర్క్స్ లైక్ ఇరిడియం టు బైపాస్ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే దీని ద్వారా అటు టెర్రరిస్టులతో పాటుగా మరికొంతమంది చాలా గోప్యంగా ఉండే విధంగాటువంటి సమాచారాన్ని కూడా వాడేటువంటి అవకాశం అని తెలుస్తోంది. చైనా బ్యాక్స్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం ఈ ఘటన తర్వాత చైనా పాకిస్తాన్ వెంట ఉంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మరు అందిస్తారు. మరు, చైనా గతంలో కూడా చూసాం మనం, ఇజ్రాయెల్ ఆ సందర్భంలో ఇరాన్ వార్ సందర్భంలో కూడా కొన్ని పేజర్లు పేలిపోయి అక్కడ కూడా చైనా వస్తువులే వాడినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడైతే ఇటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకోవడం కానివ్వండి, కొంత విధ్వంసాలు సృష్టించే విధానానికి సంబంధించి చైనా తన పరికరాలను డిప్లాయ్ చేస్తోంది. సో ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి పహల్గామ్ దాడికి సంబంధించిన విషయంలో కూడా చైనీస్ పరికరాలు, చైనీస్ యాప్స్ వాడినట్టుగా తేటతెల్లమైపోయింది. సో దీని విషయం పైన NIA ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రజెంట్, దీనికి ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ చైనా దీని వెనకాల ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ యాప్స్ దొరికాయి, వాటికి సంబంధించిన శాటిలైట్ ఫోన్ దొరికినటువంటి పరిస్థితి ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా POK ఒకవైపు ఆల్రెడీ మనం పాకిస్తాన్ తో పోరాటం చేస్తుంటే COK రూపంలో చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా వారి చేతిలో ఉంది. సో ఆ రూపంలో కూడా వారు భారత్ తో విభేదిస్తా ఉన్నారు. భారత్ ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి రీజన్స్
రెండున్నాయి. ప్రపంచంలో ఆర్థిక శక్తిగా, బలమైన శక్తిగా ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి దిశగా భారత్ ముందుకు వెళ్తా ఉంది. ఏదో రకంగా అడ్డుకోవాలనేటువంటి ఒక కుట్ర దాంట్లో భాగంగానే మన పూర్తి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కి ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆర్థికంగా, పరోక్షంగా ఇలాంటి దాడుల వెనకాల కూడా వారు ఉన్నారనేటువంటి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. గతంలో జరిగినటువంటి దాడులు కానీ ఇప్పుడు కానీ చూస్తే అక్కడ చైనా బెల్ట్ రోడ్ ఏదైతే నిర్మిస్తా ఉందో పాకిస్తాన్ భూభాగం ద్వారా ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయడానికి, దానికి ఆ రోడ్డు నిర్మాణం కోసం పాకిస్తాన్ ఎక్కువగా నిధులు కేటాయించింది. నిధులు కేటాయించిన సందర్భంలో ఇక్కడ ఉగ్రవాదాన్ని కూడా పెంచి పోషించింది. ఇటు భారత్ ని డిస్టర్బ్ చేసేలాగా, మారణ హోమం సృష్టించేలాగా గతంలో కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. భారత్ చైనాకు సంబంధించిన సంబంధాలు కూడా పెద్దగా లేవు. మనం చూసాం గాల్వాన్ లోయకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అప్పుడు డైరెక్ట్ గా చైనా సైనికులు మన సైనికుల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే మన వాళ్ళని చితకబాదినటువంటి సిచ్యువేషన్ కూడా గతంలో చూసాం. ఇదంతా పక్కన పెడితే ఏదో రకంగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇటు అరుణాచల్, ఇటు సిఓకే, ఇటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి బార్డర్ ఏరియాలో కానీ, ఈ సముద్ర జలాల్లో కానీ ఏదో రకంగా పాగా వేయాలి ఫ్యూచర్ లో అనేటువంటి ఎప్పుడు ఒక కుట్రబుద్ధితో చైనా ఉంటుంది. అందులో భాగంగా ఈ ట్రైనింగ్ వెనకాల ఉంటాయి. ఈ దాడుల వెనకాల కూడా కమ్యూనికేషన్ విభాగానికి సంబంధించి చైనా యాప్లు వాళ్ళు వాడడము, దాని ద్వారా కమ్యూనికేట్ కావడము, ఒక్కొక్కరు టెలిస్ట్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సో దీనిపైన దృష్టి పెడతా ఉంది. కాకపోతే చైనా యాప్లను ట్రాక్ చేయడం కానీ, దాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించడం కానీ అనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉంది. ఇంతవరకు సమాచారం లభిస్తుందని పక్కన పెడితే ప్రస్తుతం చైనా దీని వెనకాల ఉందా అనేటువంటి ఒక అనుమానాలకు ఒక తావిచ్చేలా ఏర్పడతా ఉంది. డిప్లొమాటిక్ గా ముందుకు వెళ్తా ఉంది. భారత్ కూడా ఆలోచన చేస్తా ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులు మాట మారుస్తున్నారు. ఫస్ట్ రెసిస్టెంట్ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో లష్కర్-ఏ తోయిబా నుంచి విడిపోయినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నటువంటిది ఏంటంటే మేమే దాడులకు అని చెప్పారు. ఇప్పుడు మాట మారుస్తున్నటువంటి పరిస్థితి వారి పైన ఉన్నటువంటి ప్రజల ద్వారా పాకిస్తాన్ ఏదో రకంగా ఇండియాను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో దాని వెనకాల చైనా హస్తం ఉంటుంది ఆర్థికంగా అనేటువంటిది జగవరిన సత్యం. గతంలో అమెరికా నుంచి ఫండ్స్ వచ్చేవి పాకిస్తాన్ కి వారు నిలుపుదల చేశారు. చాలా స్పష్టంగా చెప్పారు, మీకు అప్పు రూపంలో కానీ ఇంకా ఇతర రూపంలో మీకు ఇవ్వము అనేటువంటి. సో అమెరికా ఆపేసింది. తర్వాత సౌదీ ఇలాంటి దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి పాకిస్తాన్ కి ఆర్థిక సహాయం చేయాలంటే. కానీ ఒక్క చైనా మాత్రమే అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుంది. అక్కడ వారి ఆర్మీని డిప్లాయ్ చేసి పెట్టింది సముద్ర జలాల్లో కానీ ఇంకా ఇతరత్ర ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో. సో బార్డర్ ఏరియా పంచుకుంటున్నటువంటిది అయితే పాకిస్తాన్ భారత్ పంచుకున్న బార్డర్ ఏరియాలో. సో చాలా వ్యూహాత్మకంగా చైనా దీని వెనకాల ఉండొచ్చు అనే చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి దీనిపైన భారత ప్రభుత్వం ఎలాంటి సమాచారం వెలుగుతుందో ఫ్యూచర్ లో. రైట్ మధు, మరోవైపు ఇక్కడతో ఆగకపోకుండా చైనీస్ పరికరాలు దొరకడమే కాదు, ఏకంగా చైనీస్ సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి వాంగ్ కూడా అటు పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రితో మాట్లాడి తెలుస్తోంది. ఆయన మాటల్లో ఈ విషయం పైన పాకిస్తాన్ క్లారిటీ ఇచ్చింది. ఏం మాట్లాడారు, ఏం సంభాషణ జరిగిందనే విషయం చూస్తే కనుక చైనీస్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ భారత్ చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో వారు తీసుకునే చర్యలు మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, మా సపోర్ట్ మీకు ఎక్స్టెండ్ చేస్తామంటూ కూడా చైనా మాట్లాడుతోంది. నిజంగానే చైనాకి ఇప్పటికే మనం చూసాం విదేశాల నుంచి పాకిస్తాన్కి ఎటువంటి మద్దతు లేదు. ఒక చైనా మినహాయిస్తే మిగిలిన దేశాలన్నీ కూడా భారత్కి మద్దతుగా ఇస్తున్నాయి. అమెరికా నుంచి సపోర్ట్ వస్తోంది, రష్యా నుంచి సపోర్ట్ వస్తోంది, ఇజ్రాయెల్ నుంచి సపోర్ట్ వస్తోంది. అన్ని రకాలుగా సపోర్ట్ వస్తున్నప్పటికీ చైనా మాత్రం అన్డౌటెడ్గా పాకిస్తాన్కి మరింతగా సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అంటే ఇక్కడ శత్రువుకి శత్రువు మిత్రుడిగా మారినట్టుగా పాకిస్తాన్కి చైనాకి భారత్తో శత్రుత్వం కానివ్వండి, ఆ యొక్క కవ్వింపు చర్యలతో భారత్ పైన కసిగట్టి ఇంకా చైనా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా పాకిస్తాన్కి? ఖచ్చితంగా. ఇప్పుడు చైనా చూస్తే మొత్తం అక్కడ రూలింగ్ నడుస్తా ఉంది, వన్ మ్యాన్ రూలింగ్ నడుస్తా ఉంది, ఒక నియంత్ర పాలన నడుస్తా ఉంది చైనాలో. దీనికి సంబంధించి చైనా ఉప ప్రధానికి ఫోన్ చేయడము, వాంగి అనే వ్యక్తి డైరెక్ట్ గా అక్కడ నుంచి విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ చేసి మీకు మద్దతు ఉంటాము, మీకు పాకిస్తాన్ లో జరగబోయే నష్టానికి సంబంధించిన విషయం పైన కూడా చైనా ఆలోచన చేస్తుందని చెప్పారు. అసలు భారత్ లో జరుగుతున్న నష్టం పైన, ప్రపంచంలో జరుగుతున్నటువంటి నష్టం పైన చైనా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఉగ్రవాదం ఈ రోజు కేవలం భారత్కే కాదు, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక అతిపెద్ద భూతం, అతిపెద్ద భయంకరమైనటువంటి పరిస్థితి. దీని వెనకాల నరరూప శత్రువులు, నరరూప రాక్షసులు తయారవుతున్నారు గన్నులతో వారికి మోటివేషన్ చేసి. చైనాలో మాత్రం ఎక్కడాంటి ప్రాక్టీస్ ఉండదు. అక్కడ ముస్లిం నమాజ్ చేయడానికి లేదు, ముస్లిం మతాన్ని స్వీకరించడానికి లేదు. చైనాలో ఉన్నటువంటి గతంలో అడపదడప ఎక్కువ కూడా లేదు, కానీ అక్కడొక్కడ ఇక్కడ చోట ఉన్నటువంటి మస్జిద్లను కూడా నిర్దాక్షిణ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూల్చివేసింది, నియంత్రణ ప్రభుత్వం. సో అలాంటి చైనా ఇలాంటి ఇస్లామిక్ సంబంధించినటువంటి టెర్రరిస్ట్ గ్రూపులను ప్రోత్సహించేలాంటి స్టేట్మెంట్ చేయడం, ఇస్లామిక్ కంట్రీ లాంటి పూర్తిగా ఇప్పటికే ఉగ్రవాదంతో చిన్న భిన్నమైతున్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలకు మద్దతు తెలపడం ప్రధాన కారణం పాకిస్తాన్ మీద ప్రేమ కాదు,
మన మీద ఉన్నటువంటి ఒక ఈర్ష, మన మీద ఉన్నటువంటి కోపం భారత్ మీద. ఎందుకంటే ఆర్థిక శక్తిగా ప్రబలుతుంది, జనాభా పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ఎగుమతుల రూపంలో కానీ, ఇలా అన్ని రకాలుగా కూడా. సో భారత్ ఈ రోజు సవాలు విసురుతా ఉంది ప్రపంచ దేశాలకు. దాన్ని అడ్డుకోవడానికి, డిస్టర్బ్ చేయడానికి చైనా కుట్రబుద్ధి పాకిస్తాన్ రూపంలో వస్తా ఉంది. పాకిస్తాన్ ని ఆర్థిక సహాయం చేయడం, వారికి ఈ రకంగా మద్దతు తెలుస్తూ వారికి టెక్నాలజీ సహాయం చేయడంతో ముందుకు వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది ఇక్కడితో ఆగేలా కూడా ఉండకపోవచ్చు. మరో ఫ్యూచర్ లో కూడా చైనా ఏదో ఒక రూపైన పాకిస్తాన్ రూపంలో కావచ్చు, ఇంకొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ రూపంలో వెనకాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వారికి ఆర్థిక సాయం, టెక్నాలజీ సాయం, గన్నుల రూపంలో కానీ ఇంకా ఇతరత్ర రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. చైనాతో మనకు సంబంధాలు పెద్దగా ఏమీ లేవు. ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. రోజు రోజుకు చైనా సంబంధించినటువంటి వారు మన భూభాగంలోకి వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇండియన్ ఆర్మీ అడ్డుకుంటుంది, వారిని ఎక్కడికక్కడ నిలువరిస్తుంది. కానీ ఏదో ఒక రూపైనా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది పరిణామాలు. రైట్, మొత్తం మీద చైనీస్ యాప్ల సహాయంతోనే ఈరోజు జరిగినటువంటి పహల్గామ్ దాడికి సంబంధించి ఏప్రిల్ 22 జరిగినటువంటి పహల్గామ్ దాడిలో ఆ ఉగ్రవాదులు ఈ యొక్క చైనీస్ యాప్ల సహాయంతోనే కమ్యూనికేషన్ చేసుకున్నారట. చైనీస్ శాటిలైట్ ఫోన్ కూడా ఒకటి లభించింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే చైనా మద్దతు కూడా ఉంది ఈరోజు ఉగ్రదాడికి సంబంధించిన ఘటనలో. అయితే ఆ సిస్టమ్ని బ్రేక్ చేసేటువంటి బ్రేక్ చేయడానికి కూడా కొంత కఠినతరంగా ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ముందుగా పసిగట్టలేకపోయామనేది భారత్ బలగాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఎన్ఐఏ కూడా ప్రస్తుతం ఆ శాటిలైట్ ఫోన్ని స్వాధీనపరుచుకుని దాని నుంచి ఎవరెవరికి సంభాషణ వెళ్ళాయి, ఎటువంటి సంభాషణలు జరిగాయి, ఎవరెవరు వినియోగించారు, మరొక ఫోన్ ఎక్కడుంది, ఆపోజిట్ వారు ఎక్కడి నుంచి మాట్లాడిన విషయం పైన చాలా లోతుగా దాని నుంచి పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ చైనీ సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి కూడా యాంగ్బీ కూడా అటు పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత సిచ్యువేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. దీని విషయంపైన పాకిస్తాన్ తమ ఎక్స్ ఖాతా ద్వారా ఒక విషయం వెల్లడించింది. ఏంటంటే వాంగి ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో చెప్పిన మాటలకు సంబంధించి ఆ పోస్ట్లో పెడితే దాంట్లో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న భారత్ యొక్క యాక్షన్ పైన తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారమైన ఆరోపణలతోనే పాకిస్తాన్ ఈ రకంగా ఇల్లీగల్ యాక్షన్స్ అంటే తప్పుడు చర్యలకు పాల్పడుతోంది ఇండియా అంటూ కూడా వాంగి మాట్లాడినట్టుగా ఎక్స్ ఖాతాలో పాకిస్తాన్ వెల్లడించింది. ఏదేమైనా కూడా చైనా పాకిస్తాన్కి మద్దతుగా నిలుస్తుందనంటే ఈ ఫోన్ సంభాషణలు, ఈ పరికరం అన్ని చూస్తుంటే నిజమని అనిపిస్తోంది. మరోవైపుగా చైనా ఒక్కటి మాత్రమే పాకిస్తాన్కి మద్దతుగా నిలుస్తాడు. పాకిస్తాన్ సంబంధించి ఇప్పటికే మీరు గమనిస్తే కనుక ఎందుకంటే ఒక విషయం గమనించాలి, చైనా పాకిస్తాన్కి ఎందుకు ఇంతగా మద్దతుగా నిలుస్తుందంటే అది భారతదేశాన్ని ఢీకొట్టే అంశం మీద కాదు. భారత్ చైనా ఇద్దరు కూడా సరిసమానంగా ఉండే దేశాలే. జనాభా రీత్యా చూసినా ఏ రకంగా చూసినా కూడా ఏ మాత్రం కూడా తీసిపోయినటువంటి దేశాలు, రెండు సరిసమానంగా అన్ని విషయాల్లో కూడా పోటీ పడే దేశాలు. అటువంటి నేపథ్యంలో ఇండియాని ఢీకొట్టాల్సిన సామర్థ్యం, ధైర్యం చైనాకు ఉందంటే అంత అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ విషయం, పాకిస్తాన్ లాంటి ఒక బూచీని, ఒక గుంట నక్కను చూసి ఇండైరెక్ట్గా ఇండియా మీద దాడి చేసేటువంటి అవకాశం తీసుకుంటూ అటు పాకిస్తాన్ కూడా కొల్లగొడుతోంది చైనా. ఇప్పటికే మీరు గమనిస్తే పాకిస్తాన్ వంటి పలు పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, పలు కీలకమైనటువంటి కొన్ని విలువైనటువంటి ల్యాండ్లు కానివ్వండి, విలువైనటువంటి ఒక రా మెటీరియల్ సప్లై చేసిన అనేక అంశాలు కూడా మీరు గమనిస్తే ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, ఇంకా విలువైనటువంటి అనేక అంశాలు పాకిస్తాన్ వంటి చాలా విలువైనటువంటి భూములు కానివ్వండి, చాలా డ్యామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చైనా దగ్గర మార్టిగేజ్ చేసి చైనా నుంచి కొన్ని ఆర్థిక సహాయం పొందింది పాకిస్తాన్. అయితే ఇంకా పాకిస్తాన్ రెచ్చగొట్టి పాకిస్తాన్ని ఇండియా వైపుగా ఉసుగొలిపి అక్కడ పాకిస్తాన్ వంటి భూములు లాక్కోవడం ఒక ఎత్తు, పాకిస్తాన్ వంటి విలువైనటువంటి విషయాన్ని చైనా మార్టిగేజ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇటు ఇండైరెక్ట్గా పాకిస్తాన్ని ఉసుగొలిపి పాకిస్తాన్ అంటే కుక్కని భారత్ వైపుగా పంపించి భారత్ మీద మొరిగించి ఇండైరెక్ట్గా లాభం పొందేటువంటి అవకాశం చైనా చేస్తోందనంటే చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇప్పటికే అమెరికా చాలా క్లియర్గా భారత్కి సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది, ఇజ్రాయెల్ సపోర్ట్ ఇస్తోంది, రష్యా కూడా సిద్ధంగా ఉంది. వివిధ దేశాల నుంచి భారత్కి సపోర్ట్ వస్తుంటే చైనా లాంటి ఒక గుంట నక్క, ఇక్కడ చైనాని మనం పూర్తిగా ఇప్పుడు మనం ఆపాదించాల్సిన అవసరం లేదు, కానీ చైనా ఒక గుంట నక్కకి మాత్రం సపోర్ట్ ఇస్తున్నట్టుగా కనబడుతోంది. చూద్దాం మరి ఈ ప్రక్రియ ఎక్కడి వరకు ముందుకెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.